తమ గ్రామానికి సరైన రోడ్డు లేదని పాఠశాలకు వచ్చేందుకు ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారని ఓ విద్యార్థిని మంత్రి లోకేష్ దృష్టికి తీసుకురాగా తక్షణం రోడ్డు నిర్మాణం చేపడతామని మంత్రి ఆమెకు హామీ ఇచ్చారు. పల్నాడు జిల్లా ఒప్పిచెర్లకు చెందిన విద్యార్థిని పావని చంద్రిక ప్రభుత్వ పాఠశాలలో చదివి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవడంతో ఆమెను మంత్రి లోకేష్ సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామానికి రోడ్డు లేదని ఆమె మంత్రి దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన రోడ్డు నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. Completed my 10th in ZPHS Oppicherla. It is a rural village, sir. We didn't even have a good road facility. అంటే మా టీచర్స్ కష్టపడి ఆ రోడ్లో వస్తారు. వర్షం పడ్డప్పుడు ఆ బురదలో కూడా వచ్చి మా క్లాసెస్ చెప్పి ఒక క్లాస్ మిస్ అవ్వకుండా మా కోసం చాలా డెడికేషన్తో డిటర్మినేషన్తో మా క్లాసెస్ చెప్తారు. రోడ్ ఏంటి గుంటలు ఉన్నాయి రోడ్ల పైన? అవును సార్, అది సిమెంట్ రోడ్ లేదు, బాగా రోడ్డు బాగా గుంటలు ఉంటాయి. టీచర్స్ కూడా 2 సార్లు కింద పడ్డారు సార్, దారి కింద పడ్డారు. ఎమ్మెల్యే గారికి బ్రహ్మారెడ్డి గారికి చెప్పారు సార్, అది ప్రాసెస్ లో ఉంది సార్. నేను ఇప్పుడు చేయాలి. మీరు టాపర్ పంపించినది ఇప్పుడు బాధ్యత పెరిగింది. ఆ రోడ్ వేయించే బాధ్యత నాది. థ్యాంక్ యూ సార్. విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్.